గాయత్రి కాఫీ పెట్టిందంటే అమృతంలా ఉంటుంది బాబు. కాఫీయా కషాయమా? అంత మంచి సంబంధం ఎందుకు చెడగొట్టావు? ఒక అబ్బాయిని ప్రేమించానమ్మా. నా బిడ్డ తప్పు చేసిందా? నమ్మలేకపోతున్నానమ్మా. మనం ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్న గాయత్రి జీవితం అత్తయ్య. ధైర్యం చెయ్యక తప్పదు. తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేశావు. అది పొరపాటు కాదు, నీ జీవితానికి అది పూలబాట అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ప్రేమ అన్న మాట బయటికి రాకుండా మా ప్రయత్నం మేం చేస్తాం. ప్రయత్నం కాదమ్మా, ఖచ్చితంగా పెళ్లి చేస్తాం. అమ్మయ్యా, నా గుండెల్లో భారం దిగిపోయింది. అమ్మా సునంద, నా కూతురు ప్రాణాలు కాపాడావమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోని తల్లి? అయ్యో, అంత మాట అనకడ్డత్తయ్యా. ఏటు పూల్ రాజు, ఫుల్ బాటిల్ వచ్చేసా. ఏదైనా బ్యాడ్ న్యూసా? చెప్తాను గానీ ముందెళ్ళి మొందసేడ చేయ. బుల్రాజు, సెటప్ రెడీ. పెగ్గేసామంటావా? నేనే ఎత్తనురా. నీ చేత్తో నాకు పెగ్గేస్తున్నావా? నేనంటే ఎంత ప్రేమ బుల్రాజు నీకు. దాందే ఉందరా. చీరలరా. అదేంటి బుల్రాజు, నువ్వు అక్కడ వేసుకున్నావు? చెప్తానుండా. గాలే, మనం బాధల్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడం కాదురా, సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి. ఏటి బుల్రాజు అంత సంతోషం? చెప్తాను గాని ఓ ప్యాగే. ఆ రోజు గాయత్రికి సంబంధం చూస్తున్నందుకు బాగా మంతాగాను. అవును. ఇప్పుడు ఆ సంబంధం చెడిపోయినందుకు సంతోషంతో మంతవుతున్నాను రా. అబ్బా, ఎంత మంచి శుభవార్త చెప్పా బుల్రాజు. ఈ సంతోషంలో ఒక్క ఫుల్ బాటిల్ ఏంటి, 2 ఫుల్ బాటిల్ వేసుకోవాలి. నా మనసులో ఉన్న సంతోషాన్ని పూర్తిగా చెప్పనివరా. రగ్గాలే, ఇక గాయత్రి నాదేరా. ఆ రఘురామ గారింటికి కాబోయే అల్లుణ్ణి నేనేరా. అవును బుల్రాజు, ఆ ఇంటికి అల్లుడయ్యే యోగ్యం నీకు మాత్రమే రాసింది. నీకు శుక్ర మహాదశ పట్టబోతుంది. అందుకే ఈ ఫుల్ బాటిల్ లేపేసి గాయత్రితో డ్రీమ్స్ లో డ్యూయట్లు వేసేసుకుంటాను. ఇక నుంచి బాధలో ఉన్నప్పుడు నువ్వు తాగు, సంతోషంలో ఉన్నప్పుడు నేను తాగుతాను. గాయత్రి, గాయత్రి, ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ బంగారం. ఎంత దెబ్బ కొట్టా బుల్రాజు. కనీసం లక్కీ డ్రాప్ తోటన్నా నా నాలుగు తడుపుకుంటాను. కాఫీ తీసుకోమ్మా.
ఇదేంటత్తయ్య కొత్తగా మీరు తీసుకొచ్చారు? నువ్వు నాకు సేవలు చేయడం కాదమ్మా, నేనే నీకు జీవితాంతం సేవలు చేసినా రుణం తీర్చుకోలేను. ఎందుకత్తయ్య అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? కోడలు కట్నంతో పాటు కష్టాలు తీసుకొస్తుంది, కాపురాలు విడగొడుతుంది అనుకునే ఈ రోజుల్లో ఆడపడిచిన అమ్మలా చూసుకుని దాని ప్రాణం కాపాడి దానికో మంచి సంబంధం చూసి మంచి జీవితం ఇవ్వాలని చూసావు. నాకంటే ఎక్కువ చేసావు తల్లి. మెట్టినింట్లో కోడలు కొండంత అండ కావాలి గాని కొండంత భారం కాకూడదని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుండేవారత్తయ్య. నువ్వు కోడలివి కాదమ్మా, మా ఇంటి దీపానివి, దేవతవి. ప్రతి ఇంట్లోనూ నీలాంటి వాళ్ళుంటే అత్తాకోడళ్ల మధ్య శాపం పోతుందమ్మా. తీసుకో. అన్నయ్య, ఏంటి గాయత్రి? నా కూతురు తప్పు చేయదని నాన్నకి, నా చెల్లెలు పొరపాటు చేయదని నా అన్నయ్యలకి ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను. సారీ చెప్తున్నాను. అలాగే నా ప్రేమని మీరందరూ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రేమ అనేది వెంకట్రావు అంకుల్ని మింగేసింది కదా, అందుకే ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబం ఇలాగే భయపడుతుందమ్మా. అలా అని అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లిని దూరం చేసుకోలేం కదా. టేక్ ఇట్ ఈజీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇట్స్ ఓకే గాయత్రి. నీ హీరోయిన్ సంగతి ఎంతవరకు వచ్చిందన్నయ్య? ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చే స్టేజ్లో ఉందమ్మా. ఇంకెంతసేపే అవతల అక్క పిలుస్తుంది. ఏదో పెళ్లి చూపులు కన్నట్టు రెడీ అవుతున్నావు. అక్క ఏం అలంకరించుకోకుండా అందంగా ఉంటుంది. నేను అన్ని అలంకరించుకుంటే గానీ అందంగా ఉండును. నేను అందంగా కనిపించాలి కదమ్మా. అలా అని గంగిరెద్దులా తయారవకుండా త్వరగా రా. ఓకే మీనాక్షి. బొమ్మలన్నీ చాలా అందంగా ఉన్నాయి శ్వేత. అన్నిట్లోకెల్లా తల్లి బిడ్డ బొమ్మ చాలా బాగుంది. ప్రతి బొమ్మలోనూ ఒక అందం ఉంది, కానీ ఈ బొమ్మంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది నాకు మా బామ్మ ఇచ్చింది. చాలా సెంటిమెంట్. అమ్మా, అందరికీ ప్రసాదం ఇవ్వు.
ఎంత పని చేసావా గాడిద? బంగారు లాంటి బొమ్మ నాశనం చేసావు. ఎక్కడికి వచ్చినా చేతులు తినగా ఉండవా నీకు? పిన్ని ఆగండి, ఎందుకు కొడుతున్నారు? నువ్వెంత సెంటిమెంట్ గా ఫీల్ అయ్యా బొమ్మను పగలగొట్టేసింది కదమ్మా. పిన్ని, ఇది నా సెంటిమెంట్ బొమ్మే కాదు నేను. కానీ మోనీని కొట్టినంత మాత్రాన అది తిరిగి రాదు కదా. మోనీ, దెబ్బలు గట్టిగా తగిలాయా? నేను కావాలని పడేయలేదక్క. ఆ మాట నేను అనలేదు కదా. సారీ అక్క. అమ్మ కొట్టినా నువ్వేడ్చినా బొమ్మ తిరిగి రాదు. నువ్వేడవద్దు, ఊరుకో. కిందాక నువ్వు నవ్వుతున్నప్పుడు చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు. ఏది ఒకసారి నవ్వు. నవ్వు, నవ్వాలి, నవ్వు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. మీరేంటి వరల్డ్ కప్ చూస్తున్నట్టు అంత టెన్షన్ గా ఉన్నారు? మీరు కూడా కాస్త నవ్వండి. అద్దం లాంటి మనసున్న కూతుర్ని కన్నావు. అదృష్టవంతురాలు మీనాక్షి. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదమే నా కూతురికి శ్రీరామ రక్ష. ప్రపంచంలో రూపాయి ఖర్చు లేకుండా దొరికేవి రెండే రెండు. ఒకటి బాధ, రెండు సంతోషం. బాధలో ఉన్నప్పుడు నవ్వును మర్చిపోతాం, నవ్వుతూ ఉన్నప్పుడు బాధను మర్చిపోతాం. తేడా చిన్నదే, ఫలితం మాత్రం వెలకట్టలేంది. అందుకే అంటారు, చిరునవ్వు మన చిరునామా అయితే స్నేహితులు అనే లేఖలు మనకొస్తూనే ఉంటాయని. అబ్బబ్బబ్బా, ఏం చెప్పావక్క. ఇంత మంచి మనసున్న నీకు మంచి మొగుడొస్తాడు శ్వేత. మనందరం కిరణ్ని కలవడానికి వచ్చామేమోనని, మావయ్య గారికి తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది. గాయత్రి చెప్పిన సీతారామరాజు విగ్రహం గురించి కనుక్కోండి. అరే కొంచెం పక్క కాపు. అదిగో ఆ పెద్ద అడుగుదాం. ఏమండి తాతగారు, ఇక్కడ అల్లూరు సీతారామరాజు విగ్రహం ఎక్కడా? కొంచెం ముందుకెళ్తే వెళ్తే అక్కడ కనబడుతుంది మీకు. ఓ థ్యాంక్స్ అండి. ఇలారా. నేనా? నిన్నేనయ్యా. రే పెద్దని ఎందుకు పిలుస్తున్నారు? వద్దండి, ఎందుకు ఇప్పుడు అవసరమా? పెద్దను గౌరవించాల్సి ఉందా? యాండి, వస్తున్నా. చెప్పండి తాతగారు. ఈ ఊరి మధ్యలో ఆ విగ్రహం ఎందుకు కట్టించారో తెలుసా మీకు? ఎందుకు? అయితే కూర్చో. పర్లేదు చెప్పండి. ఆయన 1947కు పూర్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఆహా, దొరికాడు దొరికాడు. అలాగే అవ్వాలి. అభి నవ్వించాలి, ఇంకా ఆపండి రా బాబు. లేకపోతే పెద్ద అయినా గౌరవించాలి అంటూ నా మాట వినకుండా వెళ్తారా? విగ్రహం గురించి అడిగితే దేశ చరిత్ర మొత్తం చెప్పాడు రా బాబు. రే నవ్వించాలి, ఇంకా పోనీరా. ఇగో బాబు ఇలారా. ఏంటండి? ఇలారామ్మా. చెప్పండి. ఇక్కడ కిరణ్ అనే అబ్బాయి ఇల్లు ఎక్కడమ్మా? అదిగో కనబడిల్లేనండి. ఓ ఇదేనా? థ్యాంక్స్. ఇక్కడే అంట. ఏంటని అలా కుక్కలా చూస్తున్నావు? కుక్కలా కాదురా, కుక్క ఉందేమో అని చూస్తున్నాను. ఓ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్లా ధైర్యంగా ఉంటారనుకున్నాను. చూడు, నాకు జీవితంలో రెండే రెండు భయాలు. ఒకటి కుక్కలంటే, రెండు కరెంట్ అంటే. చాలా మిగతావి ఇంకా ఆపు ఆపు. ఏమండి ఏమండి,
లోపలికి వెళ్దాం వదినా. రండి. వావ్, మంచి లొకేషన్. మనోడు చదువు తగ్గట్టు మంచి టేస్ట్ తో మొక్కలు పెంచుతున్నాడు రా. అవునభి. అభి, నీ షార్ట్ ఫిల్మ్ లో కొన్ని సీన్స్ ఇక్కడ తీసుకొచ్చాము. కరెక్టే వదినా. ఎప్పుడు షూటింగ్ కావాలనా ముందు వచ్చిన పని చూద్దాం రండి. సరేరా. ఏమండి ఏమండి? ఏమండి ఏమండి అదిగో కాలింగ్ బెల్. కాలింగ్ బెల్ కుట్టిన తలుపు తీయడం లేదంటే లోపల ఎవరు లేరేమో. అలానే ఉంది. ఏమండి 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 ఏమండి? ఏమండి ఏమండి ఏమండి? ఏమిటి? ఏంటి దొంగ బుద్ధులు? ఎంత కుట్టినా తలుపు తీయట్లేదు కదా, లోపల ఎవరన్నా ఉన్నారో లేరో చూస్తున్నాను. ఏమండి ఇంట్లో ఎవరూ లేరండి అయ్యగారు. లేరా? ఎక్కడికి వెళ్ళారమ్మా? అందరూ హాస్పిటల్లో ఉన్నారండి. హాస్పిటలా? ఎందుకు? ఎవరికేమైంది? రాత్రి కిరణ్ బాబు గారు ఆత్మహత్య చేసుకోబోయారండి. ఆత్మహత్య? అవునండి. అసలేం జరిగింది? ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? కిరణ్ బాబు ఎవరో అమ్మాయిని ప్రేమించాడంటండి. ఆ అమ్మాయి ముందు అవునని ఇప్పుడు కాదందండి. తట్టుకోలేక ఆ పని చేశారండి. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారంటండి. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉంటా? పదండి. తొందరగా పోనీ అభి. ఊరుకో యశోద. బాబు, మీరు రఘురామయ్య గారి అబ్బాయిలు కదా? అవునండి. నా కొడుకు. మిమ్మల్ని కలవడానికే మీ ఇంటికి వెళ్తే ఈ విషయం తెలిసింది. నా కొడుకు ఆత్మహత్య చేసుకుంటాడని మేము కల్లో కూడా అనుకోలేదు బాబు. ఎందుకంటే వాడు నలుగురికి మంచి మాటలు చెప్పేవాడు, నలుగురికి ఇన్స్పైరింగ్ గా ఉండేవాడే తప్ప పిరికివాడు మాత్రం కాదు. కానీ ప్రేమ అనేది వాడి ధైర్యం కంటే బలమైందని ఇప్పుడు తెలిసింది. వాడిని చావుదాకా తీసుకొచ్చింది బాబు. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? హీఈస్ వెరీ లక్కీ. రాత్రి మీరు అడ్మిట్ చేసినప్పుడు నాకు ఎలాంటి హోప్స్ లేవు. నౌ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. పదండి. కిరణ్, నాన్న కిరణ్, నాన్న కిరణ్, చూడ్రా. ఏంటి నాన్న ఇది? నువ్వు లేకుండా మేమెలా బతకగలం అనుకున్నావురా? మీ గురించి 1,00,000 సార్లు ఆలోచించానమ్మా. కానీ ఆ క్షణంలో గాయత్రికి మించి నాకు జీవితమే లేదనిపించింది. గాయత్రి నా జీవితంలోకి ఇంతలా వస్తుందని అనుకోలేదమ్మా. గాయత్రిని ప్రాణంగా చూసుకోవాలనుకున్నానే కానీ తన కోసం నా ప్రాణాలనే తీసుకునేంతగా ఆరాధిస్తానని అనుకోలేదమ్మా. అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు. కానీ గాయత్రిని చూసిన తర్వాత నేను మళ్ళీ పుట్టాననిపించింది. అప్పుడే ఈ భూమి మీద అడుగు పెట్టాననిపించింది. గాయత్రి ప్రేమ కోసమే పుట్టాననిపించింది. ఆ ప్రేమ దక్కదని తెలిసిన తర్వాత ఎందుకు బతకడం అనిపించింది. నువ్వు చచ్చిపోతే మాత్రం గాయత్రి నీకు దక్కుతుందా?
మీరు గాయత్రి అన్న వదిలిన కదూ? అవును కిరణ్, మా చెల్లెలు ఒక మనిషిని ఇష్టపడింది అంటే తను మంచివాడు ఏంటాడు అనుకున్నాం కానీ ఇంత గొప్ప ప్రేమికుడు అని అస్సలు ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. ప్రేమ ఎంతకైనా తెగిస్తుందని నువ్వు గాయత్రి ఇద్దరు నిరూపించారు. నీకోసం గాయత్రి కూడా ఇదే పనిచేసింది. వాట్? ఏంటి మీరనేది? అవును కిరణ్, నువ్వు లేని జీవితం ఊహించుకోలేక గాయత్రి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. గాయత్రి ఆత్మహత్య? ఇప్పుడు ఎలా ఉంది? సునంద, బాలాజీ, అభి కనిపించటం లేదు. ఎక్కడికెళ్లారు? దేవుడా 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 దేవుడా, ఏం చెప్పాలి ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పమ్మా. ఏమిటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు?